గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. గాయత్రి వంటింట్లో ఈరోజు వెలక్కాయతో పచ్చడి తయారు చేయడం నేర్చుకుందాం. ఈ పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. వెలక్కాయ 1 250 గ్రాములు, పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 3, పసుపు 1/8 టీ స్పూను, ఉప్పు రుచికి తగినంత, మినప్పప్పు 1.5 టీ స్పూన్లు, మెంతులు 1/8 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, ఇంగువ సుమారు 1/8 టీ స్పూను, తరిగి ఉంచుకున్న కొత్తిమీర 2 టీ స్పూన్లు, నూనె 9 టీ స్పూన్లు. ఈ పచ్చడి తయారు చేసుకునే ముందు చేసుకోబోయే ప్రిపరేషన్స్ని చూద్దాం. ముందుగా వెలక్కాయని తీసుకోండి. దాన్ని తీసుకుని నేలకేసి కొట్టి పగలగొట్టండి. వెలక్కాయ కొట్టడం ఏమంత కష్టమైన పని కాదు. కొబ్బరికాయ ఎలా కొడతారో అదే రకంగా కొట్టుకోండి. ఈ రకంగా 2 ముక్కలు అయిన తర్వాత దాంట్లోంచి స్పూన్తో ఈ పల్పునంతటిని తీసేసి ఒక బౌల్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ పల్పుతో మనం పచ్చడి తయారు చేసుకుంటాం అన్నమాట. పచ్చిమిరపకాయలు తీసుకుని వాటిని శుభ్రం చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. అలాగే ఎండుమిరపకాయలను కూడా తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఈ పచ్చడి తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ మీద మూకుడు పెట్టి వెచ్చబెట్టండి. అందులో నూనె వేసి కాయండి. నూనె బాగా కాగిన తర్వాత మెంతులు వేయండి. అలాగే మినపప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ మెంతులు, మినపప్పు మనకి కొద్దిగా రంగు మారేదాకా ఫ్రై చేసుకుని అప్పుడు అందులో ఆవాలు వేయండి. ఆవాలు కూడా వేసి అవి కూడా చిటపటలాడేదాకా వేయించి దాంట్లో ఇప్పుడు తరిగి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఎండుమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేయండి. అలాగే ఇంగువ కూడా వేసి బాగా కలుపుకోండి. ఇవంతా ఎంతసేపు ఫ్రై చేస్తారంటే పచ్చిమిరపకాయలు రంగు మారేదాకా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ తిరగమూతని నూనె లేకుండా ఒక మిక్సీ జార్లోకి తీసుకుని దాంట్లో ఇప్పుడు పసుపు వేసుకోండి. అలాగే ఈ పచ్చడికి సరిపడినంత ఉప్పుని కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఈ తిరగమూతని గ్రైండ్ చేసుకోండి. నీళ్లు పోయకుండా గ్రైండ్ చేయండి. అది మనకి కచ్చాపచ్చాగా ఈ బొమ్మలో చూపించిన విధంగా వస్తుందన్నమాట. అప్పుడు దాంట్లో ఈ పల్పుని వేసుకుని కొద్దిగా కలపండి. జస్ట్ మిక్స్ చేయడం కోసమే రన్ చేస్తామన్నమాట మిక్సీ. ఆ రకంగా జస్ట్ విప్ చేయండి. ఇలా తయారైన పచ్చడిని ఒక ప్లేట్లోకి తీసుకుని చేత్తో బాగా కలపండి. ఈ తిరగమూత అంతాను ఆ పచ్చడికి పట్టాలి కదా, అందుకని చక్కగా చేత్తో కలపండి. ఇప్పుడు ఇందులో తరిగి ఉంచుకున్న కొత్తిమీర కూడా వేసి బాగా వేళ్లతో కలపండి. ఇలా కలిపిన తర్వాత ఇందాక తిరగమూత వేసుకున్న తర్వాత నూనె మిగిలింది కదా, ఆ నూనెను కూడా తీసుకొచ్చి ఈ పచ్చడిలో వేసి కలిపేయండి. బాగా అంతా కలిసిన తర్వాత దాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఎంతో రుచికరమైన వెలక్కాయ పచ్చడి మనకి రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడి అన్నంతో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ రుచి చూపించి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇక్కడ మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. వెలక్కాయల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాసన చూసి పండిన వెలక్కాయల్ని తీసుకోండి. ఒకవేళ పచ్చివి కనుక వస్తే మరేం పర్వాలేదు. వాటిని 2 రోజులు ఎండలో పెట్టారంటే అవి చక్కగా పండుతాయి అన్నమాట. మనకి ఈ పచ్చడి చేయడానికి
యాక్చువల్గా సెమీ రైప్ వెలక్కాయలు కావాలి. అప్పుడు సెమీ రైప్ అయితే అది మనకి పులుపు ఉంటుంది, అట్ ద సేమ్ టైం సాఫ్ట్గా ఉంటుందన్నమాట. పచ్చి వెలక్కాయ అయితే ఆ లోపల నుంచి పల్పు మనకి స్కూప్ చేయడానికి రాదనమాట. పండకపోతే వెలక్కాయ వగరుగా ఉంటుంది, అంటే లైట్గా చేదుగా అనిపిస్తుంది అనమాట. కాబట్టి వెలక్కాయ సెలెక్ట్ చేసుకునేటప్పుడు పండిన తర్వాతే ఈ పచ్చడిని తయారు చేయడం మొదలుపెట్టండి. వెలక్కాయని కొట్టేటప్పుడు జాగ్రత్త, చేతులకి దెబ్బ తగిలించుకోవద్దు. కొబ్బరికాయని ఏ రకంగా కొడతారో అదే రకంగా కొట్టుకుంటే ఈ రకంగా మనకి 2 ముక్కలు అవుతుందన్నమాట. దాంట్లోంచి పల్పుని తీసుకుని వాడుకోవచ్చు. ఈ వెలక్కాయ పచ్చడి చాలా కాలం మీకు రావాలి అనుకుంటే ఆ పచ్చడి చేసేటప్పుడు మినప్పప్పు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అవాయిడ్ చేయండి. స్టవ్ మీద మూకుడు పెట్టుకుని దాంట్లో నూనె వేసి అందులో మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలు, అలాగే ఇంగువ వేసుకుని దాంతో తిరగమూత పెట్టుకుని పచ్చడి చేసుకోండి. ఈ వెలక్కాయలు సీజన్లో వచ్చినప్పుడు తీసేసుకుని వాటిని పగలగొట్టుకుని స్కూప్ చేసేసి ఆ పల్పుకి ఉప్పు, పసుపు కలిపేసుకుని ఈ మిశ్రమాన్ని ఒక ఎయిర్ టైట్ గ్లాస్ జార్లో వేసుకుని పెట్టుకుంటే మీకు సంవత్సరం పొడుగుతా వెలక్కాయ పచ్చడి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అన్నమాట. ఎప్పుడు మీకు చేసుకోవాలనిపిస్తే అప్పుడు కొద్దిగా పచ్చడి తీసుకుని దానికి తిరగమూత వేసుకుని గ్రైండ్ చేసుకుని మిగతా పద్ధతి అంతా మామూలే. ఈ రకంగా చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెలక్కాయ పచ్చడి తినచ్చు. ఈ పచ్చడిని ఈ మూవీ క్లిప్ ద్వారా చూసి మీరందరూ కూడా చేసుకుంటారని ఆశిస్తాను. ఈ రెసిపీ యొక్క డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.comలో చూడగలరు.